పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ఈరోజు మార్చి 10వ తారీఖు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయన పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుడి నుండి లెక్కలు సరిచూసుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సమ్ముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయును విక్రయించి ఆ రుణము తీర్చవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమంతా చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కాని అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులలో ఒకనిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతా చెల్లింతును అని ప్రాధేయపడెను. అందుకు వాడు అంగీకరింపక రుణం తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతా తమ యజమానికి ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను అర్థించుటచే నీ రుణమంతా క్షమించి తిని, నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతా చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని నా హృదయపూర్వకముగా క్షమింపనిచు పరలోకమందలి నా తండ్రి మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.